ప్రధాని నెతన్యాహుకు అమెరికాలో అడుగడుగున అడ్డంకులే ఎదురయ్యాయి. హమాస్తో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి అమెరికా మద్దతిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు వచ్చిన నెతన్యాహును పాలస్తీనియులు అడ్డుకున్నారు. వార్ క్రిమినల్ నెతన్యాహు అంటూ నినాదాలు వైట్ హౌస్ ఎదుట ఆందోళనకు దిగారు. అమెరికాలో నిరసనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెతన్యాహు ఆందోళనకారులను ఇరాన్ మద్దతుదారులని మండిపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటన నిరసనల మధ్య కొనసాగింది. హమాస్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయన అమెరికా పర్యటన కీలకంగా మారింది. ఇప్పటికే హమాస్పై జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా వచ్చిన నెతన్యాహుకు అడుగడుగున నిరసనలు ఎదురయ్యాయి. నెతన్యాహుకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. దీంతో అమెరికాలోని పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. క్యాపిటల్ హిల్స్లోని అమెరికన్ కాంగ్రెస్కు వచ్చిన నెతన్యాహుకు సభ లోపల వ్యతిరేకత వ్యక్తమైంది. మనం కలిసి పనిచేస్తే గెలుస్తామని, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జాతుల మధ్య యుద్ధం కాదని నెతన్యాహు అన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలు అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ స్నేహ దేశాలకు ఇబ్బందికరంగా మారాయన్నారు. ఇజ్రాయెల్ను రక్షించుకునేందుకు, తమ దేశ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు తాను ఇక్కడికి వచ్చానని నెతన్యాహు తెలిపారు. అయితే సభలో ఆయనకు తొలుత స్పీకర్ మైక్ జాన్సన్తో పాటు రిపబ్లికన్ సభ్యులు స్వాగతం పలికారు. 50 మంది డెమోక్రాట్లు, స్వతంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్ నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించారు. అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించేందుకు క్యాపిటల్ హౌస్కు చేరుకున్న నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని పాలస్తీనీలు నిరసన వ్యక్తం చేశారు. యుద్ధంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే పలు దేశాలు నెతన్యాహుని వార్ క్రిమినల్ అని ప్రకటించడంతో నెతన్యాహు లాంటి వార్ క్రిమినల్ ని అమెరికాలో అనుమతించకూడదని నినాదాలు చేస్తూ వైట్ హౌస్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. నెతన్యాహు పర్యటనను వ్యతిరేకిస్తూ వచ్చిన వేలాది మంది పాలస్తీనియులను అడ్డుకునేందుకు పోలీసులు స్టీల్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీస్ డాగ్స్ తో పాటు పెప్పర్ స్ప్రేతో మోహరించారు. మరోవైపు వాషింగ్టన్ డీసీలోని వాటర్ గేట్ హోటల్లో నెతన్యాహు, అతడి భార్య, ప్రతినిధి బృందంతో కలిసి బస చేశారు. ఈ సందర్భంగా ఆ హోటల్ వద్దకు పలువురు పాలస్తీనా మద్దతుదారులు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నెతన్యాహుపై కోపంతో వాటర్ గేట్ హోటల్లోని బ్యాంకెట్ టేబుల్, ఇతర అంతస్తులో పాలస్తీనా యూత్ మూవ్మెంట్కు చెందిన కొందరు వ్యక్తులు పురుగులు, మిడతలు వదిలినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక హమాస్తో యుద్ధం నేపథ్యంలో నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్తోనూ సమావేశం కానున్నారు. మరోవైపు అమెరికాలోని నిరసనలు చేస్తున్న వారిపై నెతన్యాహు మండిపడ్డారు. వారంతా ఇరాన్ కోసం పనిచేసే మూర్ఖులని ఎద్దేవా చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ఆయన ప్రసంగం చేస్తూ నిరసనకారులపై మండిపడ్డారు. బయట నిరసన చేస్తున్న నిరసనకారులు ఇరాన్ తొత్తులు, ఇరాన్ అందించే ధన సహాయంతో ఇదంతా చేస్తున్నారన్నారు. ఒక ట్రాన్స్జెండర్ని, గే వ్యక్తిని ఉరితీయడం, మహిళలు బుర్కా ధరించకపోతే వారిని కఠినంగా శిక్షించే ఇరాన్ లాంటి దేశాలను వారంతా సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు ఎంత చెబుతున్నా ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా పౌరుల శరణార్థి శిబిరాలపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 38,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ దాడుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువగా చనిపోతున్నారు. అయితే ఇజ్రాయెల్కు అమెరికా చేస్తున్న సైనిక సహాయం వల్లనే దాడులు మరింతగా ఉధృతమవుతున్నాయంటూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అమెరికాలో తరచూ భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లారు. నెతన్యాహు ప్రసంగం చేస్తుండగా వైట్ హౌస్ ఎదుట నిరసనకారులు ధర్నా చేశారు. పాలస్తీనా జెండాలు ఎగరేసి అమెరికా జెండాలకు నిప్పంటించారు. కొద్ది రోజుల క్రితం అమెరికా యూనివర్సిటీల్లో భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఇజ్రాయెల్కు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలంటూ వేలాది మంది విద్యార్థులు అమెరికాలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులను అణిచివేసేందుకు బైడెన్ ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయడమే కాకుండా వారిని క్యాంపస్ నుంచి సస్పెండ్ చేశారు. యుద్ధం పేరుతో అమాయకపు పాలస్తీనా ప్రజల ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.